కరుణాం కరుణాతరంగితాక్షీం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః కరుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, ఆ ప్రభావాల్లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని నివారించుకునే చర్యలు, వీటిని తెలుసుకోవడం ద్వారా మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మేషరాశి. ఈ రాశి వారు ప్రతి కార్యక్రమంలోనూ ఉన్నతంగా చేయాలనేటువంటి భావనతో ప్రవర్తిస్తుంటారు. అది కొంతవరకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. కానీ ఆలోచనల్లో తీవ్రత వలన మనసు కొంత చికాకు పడుతుంటుంది. మాట్లాడే తీరు అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. అలా ఆకట్టుకోవడం ద్వారా ఎందరి నుంచో సహాయ సహకారాలు పొందుతూ వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే మీకు ఉపకరించారో వారందరి యందు కృతజ్ఞతాభావంతో కావలసిన సహాయ సహకారాలు మీరు కూడా అందించడం ప్రారంభిస్తేనే మీకు వచ్చేటువంటి సహాయ సహకారాలు ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. అవి మాత్రమే దీర్ఘకాలం కొనసాగుతాయి. విశేషించి ప్రయాణ సందర్భాలలో గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీ ప్రయాణం సుఖంగా, సులభంగా, సౌకర్యవంతంగా నెరవేరడంతో పాటుగా మీరు ఏ పని మీదనైతే వెడుతున్నారో ఆ పని కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేదిగా రూపొందుకుంటుంది. ఆ విధంగా మీరు మీ కార్యక్రమాలను సఫలం చేసుకునే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే వాటిని కాపాడుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. ఆ విధంగా విడనాడడం ద్వారా తాత్కాలికంగా మీరు నష్టపోయినట్లుగా భాషించిన దీర్ఘకాలికంగా ఈ ప్రయోజనాలన్నీ కూడా ఎక్కువగా నెరవేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహ సంబంధాలు ఎక్కువ ప్రయోజనాలను అందించేవిగా ఉంటాయన్నమాట. మీకు కొంతవరకు పనులు నెరవేరుతున్న అసంతృప్తి అనేటువంటిది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ఇబ్బంది నుంచి మీరు దాటడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని, అశ్వత్థ సమయస్వమే అనే మంత్రాన్ని జపించుకోవడం వలన ఎక్కువ మేలు కలుగుతుంది. విశేషించి వృత్తి స్థానంలో కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. దానికి కారణం తాత్కాలికమైన ఉద్రేకాలు, అలాగే మాట్లాడుతూ వచ్చే అపార్థాలు. నిజానికి మీరు వ్యక్తిని అర్థం చేసుకోవాలి కానీ మాటను అర్థం చేసుకోకూడదు. అలాగే మీరు తక్కువగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఎక్కువగా మాట్లాడనిచ్చినట్లయితే వారి భావన మీకు స్పష్టంగా అందుతుంది. అప్పుడు మాత్రమే మీరు సరైన సమాధానం మీరు అందించగలుగుతారు. సమస్య యొక్క స్వరూపం గ్రహించగలుగుతారు. విశేషించి పరిష్కారం కూడా మీకు స్ఫురించే అవకాశాలు మెరుగవుతాయి. అందువలన మీరు తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడనివ్వడం చాలా ముఖ్యం. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను సుందరంగా, ఆకర్షణీయంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా చేయగలుగుతారు. ఆ విధంగా చేసేటప్పుడు ఇతరుల నుంచి సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయి. శత్రువులు మీకు ఉంటారు. వారు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నము చేస్తారు. ఆ ప్రయత్నం వల్ల మీలోని కృషిశీలత బాగా వృద్ధి చెందడం ద్వారా మీ యొక్క గౌరవం పెరుగుతుంది. విశేషించి మీ నైపుణ్యం కూడా పెరుగుతుంది. తద్వారా ఎదుటి వ్యక్తులు మీకు ఇబ్బంది కలిగించేటువంటి వారుగా ప్రవర్తించడం ద్వారా మాత్రమే మీ కృషిశీలత అనేటువంటిది బాగా వృద్ధి చెందుతుంది అనే సత్యాంశాన్ని గుర్తించగలుగుతారు. అలా గుర్తించినప్పుడు మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు కూడా తప్పనిసరిగా మీకు సహకరించేవారే అవుతారు. ఆ విషయాన్ని మీరు గుర్తించినట్లయితే అందరిలో ఉండేటువంటి దైవాన్ని, ఆ చైతన్యాన్ని దర్శించి మీరు ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని పొందే అవకాశాలు మెరుగవుతాయి. మీరు మాట్లాడే తీరు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం. అనుకూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి 4-5 మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవాలి. అంటే మనం ఏ మిత్రులు, ఆప్తులు ఉన్నారో వారితో చెప్పి అట్టే పెట్టాలి. తీసేసుకోకూడదు. తీసేసుకుంటే వెంటనే ఖర్చు అయిపోతుంది. అందుకని అలా చెప్పి అట్టే పెట్టుకోవడం ద్వారా
ఆ సమయానికి వారిని అడిగి తెచ్చుకునేటువంటి అవకాశాన్ని మీరు పొందగలుగుతారు. తద్వారా మీరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. విశేషించి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ యొక్క శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా ఉంటాయి. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనుల్లో ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడం మంచిది. అలాగే అప్పులు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకూడదు. అప్పు ఇచ్చినట్లయితే అది తిరిగి రాదు సరికదా, ఆ వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులకు అపార్థం రాకుండా జాగ్రత్త పడడం కూడా చాలా అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. విశేషించి మీ పిల్లల్లో కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారి నిమిత్తం కూడా మీరే క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారి అనారోగ్యాలని దాటించగలుగుతారు. విశేషించి తండ్రి అలాగే తత్సంబంధికులతో మీ వ్యవహారము కొంత ఆత్మీయంగా కొనసాగే అవకాశం ఉన్నా మధ్యలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తి ముఖ్యం మాట కంటే, ఆ ఘర్షణ కంటే అనే సత్యాంశాన్ని గుర్తించి ఆ వ్యక్తితో ఉండేటువంటి అనుబంధాన్ని కాపాడుకోవడం కోసం మౌనం వహించడం మంచిది. ఎదుటివారు మీకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే తాత్కాలికంగా మీరు మౌనాన్ని వహించడం ద్వారా అనుబంధం ముందుకు కొనసాగే అవకాశాలు మెరుగవుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. విశేషించి మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాలను ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తొందరపాటుగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం, తక్కువగా మాట్లాడడం, ఎదుటివారు చెప్పింది వినడానికి ప్రయత్నం చేయటం అనే సూత్రాలను పాటించడం ద్వారా అపార్థాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీకు వచ్చేటువంటి ఆలోచనలు చాలా విశిష్టంగా ఉంటాయి. ఆ ఆలోచనలను ఇతరులు ఆచరణలో పెట్టినా సరే వారు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి మీ యొక్క ఆలోచనలను ఇతరులకు సహకరించడం కోసం వినియోగించడం వలన కూడా మీ గౌరవము అభివృద్ధి చెందుతుంది. మీకు వచ్చినటువంటి ఆలోచనలు మీరు స్వయంగా వాడుకోదగినటువంటి వాటిని వాడుకోవడం మంచిది. ఆ విధంగా వాడుకునేటప్పుడు కూడా కృషిశీలతను పెంపొందించుకోవడం చాలా అవసరం. విశేషించి మీ యొక్క ఆలోచన సరళి ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆ సత్యాంశాన్ని గుర్తించి మీరు జనహితకరములైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేయడం ద్వారా అవి ఆచరణలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీరు పుణ్యాన్ని అధికంగా సంపాదించుకునే అవకాశం మెరుగవుతుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం విషయంలో స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడితే తప్ప స్నేహ సంబంధాలు మీరు కాపాడుకోలేరు. ఆ సత్యాంశాన్ని గుర్తించి మీ తాత్కాలిక ప్రయోజనాలకు కొంత వాయిదా వేయడం చాలా మంచిది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఆ ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. విశేషించి మీ యొక్క మాట తీరు ఇతరులకు అపార్థం రాకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం, ఎదుటివారికి మేలు చేసేందుకు మాత్రమే మాట్లాడడం, తక్కిన సమయాలన్నిటా కూడా జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. జపాలలో మీకు ముఖ్యమైనటువంటి జపంగా చెప్పదగినది శ్రీ దుర్గాయే నమః. ఇది చాలా బాగా ఉపకరిస్తుంది. దుర్గా అనేటువంటి నామంలోనే కష్టాలను అధిగమించేటువంటి ఒక శక్తి ఇమిడి ఉందన్నమాట. ఆ సత్యాంశాన్ని గుర్తించి మీరు వ్యవహరించే తీరు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అయితే రావాల్సిన సొమ్ము కొంత చేతికి పొందే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో సొమ్ము వచ్చినా ద్వితీయార్థంలో అనవసరం ఖర్చుల ద్వారా నష్టపోయే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా ఖర్చు పెట్టడం మంచిది. సుందరమైన వస్తువులను కొనడం కోసం మీరు ఎక్కువ వెచ్చించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆకర్షణ ప్రధానం కాదు, దానిలో వస్తువు యొక్క విలువ ప్రధానం, దాని యొక్క ఉపయోగం ప్రధానం అనే సత్యాంశాలను గుర్తించి కొనుగోలు విషయంలో నైపుణ్యం కలిగిన మిత్రుల ద్వారా మీరు కొనుగోలు చేసినట్లయితే మీరు నష్టపోకుండా ఉంటారు. అలా కాకుండా మీరే స్వయంగా కొనడానికి ప్రయత్నం చేసినట్లయితే 1కి 4 సరుకులు కొని అనవసరం సరుకులు కొన్నాము అనే సత్యాంశాన్ని తర్వాత గుర్తించినందువలన నష్టపోవడం మాత్రమే మిగులుతుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఏకాగ్రతా లోపం వలన కొన్ని నష్టాలు పొందే అవకాశం ఉంది. అందువలన ఎక్కువగా ఆలోచించటం,
ఆత్మీయులు, ఆ విషయముందు నిపుణులు అయిన వ్యక్తులతో సంప్రదించటం, తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం, ప్రతి పనిలోనూ కూడా వేరువేరు స్థాయిలలో ఆత్మీయుల యొక్క అలా నిపుణుల యొక్క సంశయాలను తీరుస్తూ వారి నుంచి సమాచారాన్ని స్వీకరిస్తూ మీరు కార్యక్రమాన్ని ముందుకు నడపడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు నూతన అంశాలన్నింటినో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే వాటిలో పూర్తి అవగాహన రావడం కోసం శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. శత్రువులు మీకు ఇబ్బందిని కలిగించే ప్రయత్నం చేసినా వారి పనులలో చురుకుదనం లోపించడం ద్వారా మీకు అపకారం చేయలేరు. తద్వారా మీరు విజయం సాధిస్తారు. అయితే మీ విజయం సాధించడం విషయంలో మీ నైపుణ్యము, మీ యొక్క గొప్పతనము కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క అసమర్థతకు అలాగే ఆలస్యానికి ప్రాధాన్యం ఉంది అనే సత్యాంశాన్ని గుర్తిస్తే మీరు మీ యొక్క కృషిశీలతను ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించగలుగుతారు. విశేషించి స్నేహ సంబంధాల విషయంలో ఇతరులకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నాల వల్ల స్నేహితులు పెరుగుతారు. అయితే ఆ ప్రయత్నాలు మీరు కొనసాగించాలే తప్ప అలా మధ్యలో కనుక మీ స్వార్థానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే స్నేహ సంబంధాలను కొనసాగించుకోవడం కష్టమైపోతుంది. వృత్తి స్థానంలో చేసే పనుల విషయంలో ఇతరులకు మేలు చేయడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆ వచ్చే సొమ్ము స్త్రీ మూలకంగా కానీ స్త్రీ సహకారంతో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సత్యాంశాన్ని గుర్తించి స్త్రీమూర్తులలో లక్ష్మీదేవిని దర్శించడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. లక్ష్య సాధనా శక్తి మీ యొక్క శక్తితో వృద్ధి చెంది లక్ష్యాలను బాగా సాధించగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచనలను సరి అయిన రీతిలో కొనసాగించడం మంచిది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో సజ్జన సహకారంతో న్యాయబద్ధంగా చేసేటువంటి పనులను సకాలంలో సక్రమంగా నెరవేర్చగలుగుతారు. అయితే అందరి నుంచి సహకారం రావట్లేదు అనేటువంటి ఇబ్బంది కొంత ఉన్నప్పటికీ మీరు సాధించేటువంటి పనులు కొంత ఆలస్యంగానైనా కూడా నెరవేర్చగలుగుతారు. విశేషించి ఆలోచనల విషయంలో కూడా సమయానికి స్ఫురించకపోవడం లేదా పరిష్కారం గోచరించకపోవడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. ఆ అంశాలను జయించడం కోసం ఆత్మీయులతో సంప్రదించడం చాలా మంచిది. నేను అనేటువంటి భావనతో మీరు ప్రవర్తించడం ద్వారా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఎదురు వ్యక్తి దగ్గర వినయాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు అనే సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అయినప్పటికీ కూడా మీ యొక్క కృషిశీలతను పెంపొందించుకోవడానికి వారి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయనే సత్యాంశాన్ని గుర్తించినట్లయితే వారిని శత్రువులుగా కాకుండా మిత్రులుగా చేసేటువంటి అవకాశం పెరుగుతుంది. అప్పుడు మనకు మేలు చేసేవాళ్ళు మిత్రులే, కీడు చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మిత్రులే అనేటువంటి సత్యాంశం గుర్తించడం జరుగుతుంది. విశేషించి రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది. తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. వ్యాపార సంబంధమైన ప్రయత్నాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. ఆ విధంగా వాటిలో ప్రయత్నం చేసినట్లయితే ఆ సొమ్ము నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా గుర్తించాలి. మీరు చేసేటువంటి ఖర్చుల్లో కూడా వ్యర్థంగా ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని కనుక మీరు గుర్తించినట్లయితే పొదుపును ఎక్కువగా చేయగలుగుతారు. అనవసరం ఖర్చులను నివారించగలుగుతారు. మీరు స్వయంగా ఖర్చు చేయడం కంటే కూడా ఆత్మీయులు అలాగే ఆ విషయమందు నిపుణులు అయినటువంటి వ్యక్తుల ద్వారా ఖర్చు చేయించినట్లయితే ఆ వస్తువు మీకు దక్కుతుంది, తక్కువకి దక్కుతుంది. విశేషించి సొమ్ము నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరికీ ఆకర్షణీయంగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకుంటారు. ఆ విధంగా సుందరంగా ఆకర్షణీయంగా మీరు పని చేయడం ద్వారా ఎక్కువ మంది మీకు పని చెప్పడానికి ఇష్టపడతారు. తద్వారా మీకు పలు విషయాల్లో నైపుణ్యం పెంపొందే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అవసరం కంటే అధిక స్థాయిలో శ్రమ కూడా అవుతుంటుంది. తద్వారా విశ్రాంతి కొంత దూరం అవుతుంటారు. మీరు నిద్రపోయిన వెంటనే శక్తిని పొందడం కోసం నిద్రపోయే ముందు ముచుకుందా ముకుందా అనే నామాలను జపించుకుంటూ నిద్రపోవడం ద్వారా గాఢ నిద్రలో పరిపూర్ణమైన శక్తిని మీరు పొందగలుగుతారు.
కన్యా రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతనమైన ప్రదేశాలను దర్శించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. డబ్బుకు ఇబ్బంది లేకుండా ఏ సమయానికి ఎంత అవసరమో అంతా వస్తూ నడిచిపోతుంటుంది. మీరు గతంలో చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. స్నేహ సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు. అయితే ప్రయాణ సమయాలలో గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ లక్ష్య సాధనా శక్తి పెంపొందే అవకాశం ఉంటుంది. అయితే అనవసరంగా ఉద్రేకాలకు లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అలాగే ఆలోచించేటప్పుడు ఉద్రేకాలకు లోనయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండడం, శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవడం అనే చర్యల ద్వారా మీ ఆలోచన శక్తిని కేంద్రీకరించగలుగుతారు. అలాగే ఉద్రేకాలకు లోను కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందడం కష్టమవుతుంటుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. మనసుకు ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన వాతావరణం పెరిగే అవకాశం ఉంది. రావాల్సినది కూడా వచ్చే అవకాశాన్ని పెంపొందించుకోగలుగుతారు. ముఖ్యంగా లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే తండ్రి లేదా సంబంధికులకు సంబంధించినటువంటి వ్యక్తులలో స్త్రీజన సహకారం మీకు అధికంగా లభిస్తుంది. అలాగే తల్లి వలన కూడా సహకారం లభించవచ్చు. ఆ సహకారాల వల్ల కార్యక్రమాలను సకాలంలో నెరవేర్చడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని, లబ్ధిని పొందగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో, జాగ్రత్త చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీరు చేసేటువంటి ఖర్చులలో అవసరం లేని ఖర్చులు కూడా కొన్ని ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అవసరమైనంత వరకే ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేయించడం ద్వారా మీకు ఖర్చు నియంత్రించబడుతుంది. అనుకోని ఖర్చులు నియంత్రించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనవసరం ఖర్చులను మీరు నియంత్రించగలుగుతారు. అనుకోని ఖర్చులు వచ్చే సందర్భంలో సమయానికి డబ్బు అందడం కోసం కూడా ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ అనే మంత్రం పనికొస్తుంది. ప్రయాణ సమయంలో మాత్రం గౌతమ నామాన్ని జపించుకోవడం మర్చిపోకండి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలను న్యాయబద్ధంగా ఆచరించగలుగుతారు. ఎవరైతే న్యాయబద్ధంగా ప్రవర్తిస్తున్నారో వారికి మీ సహకారం కూడా ఉంటుంది. తద్వారా మీ గౌరవం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మీకు ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగుంటాయి. మీ క్రింది ఉద్యోగులు కూడా మీకు సహకరిస్తారు. వారి యొక్క సహాయ సహకారాలతో సకాలానికి పనులు పూర్తి చేయడం ద్వారా కూడా మీరు గౌరవం పొందే అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని గుర్తించి వారి సహకారాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. వారికి మీరు ప్రత్యుపకారం చేయడం కానీ లేదా వారికి అవసరాలు తీర్చడం కానీ మొదలైన రీతులలో వారిని ఆదుకున్నట్లయితే ఈ సహాయ సహకారాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా సహకారాన్ని పొంది వారిని మరచినట్లయితే వారి యొక్క సహకారం మీకు తరువాత దొరకదనమాట. ప్రయాణాల సందర్భంలో ఎక్కువ జాగరూకత మెలగాల్సిన అవసరం ఉంది. మీరు స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ప్రయాణం చేసే సమయంలో గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సక్రమంగా సాగడంతో పాటు వాహనాల వల్ల ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు మీరు వెళ్ళిన చోట పని కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీకు వారం ప్రారంభంలో అనుకూలమైన వాతావరణం కనిపించినా వారం ద్వితీయార్థంలో ఎక్కువ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని గుర్తించి ముందుగానే సంసిద్ధపడి ఎక్కువ మార్గాలలో ధనాన్ని సమకూర్చి పెట్టుకుని అట్టెపెట్టుకోవడం చాలా అవసరం. అలాగే రావాల్సిన సొమ్ము రప్పించుకోవడానికి కూడా వారం ప్రారంభంలో ప్రయత్నం చేస్తే సఫలమవుతుంది తప్ప వారం ద్వితీయార్థంలో సొమ్ము రావాలన్నా రావడం కష్టమవుతుంటుంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. అలాగే వృత్తి స్థానంలో మీరు అనైకాగ్రతను పొందడం ద్వారా, అంటే ఏకాగ్రత లేకుండా పనిచేయడం ద్వారా కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. ఆ పొరపాట్ల వల్ల పై అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడం కోసం, వారి అనుకూలత పెరగడం కోసం, మీరు పొరపాట్లు చేయకుండా ఉండడం కోసం శ్రీ దుర్గాయై నమః
అనే మంత్రాన్ని, శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని ఎక్కువ సమయం జపించుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మీరు మాట్లాడే తీరు ఇతరులకు అపార్థం రాకుండా ఉండడం కోసం తక్కువగా మాట్లాడడం, ఎదురువారు చెప్పిన దాన్ని వినడానికి ప్రయత్నం చేయడం, తద్వారా వారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందడం సాధ్యపడుతుంది. ఎదుటి వ్యక్తిని మీరు అర్థం చేసుకుని ఆ సహకారం పొందడానికి ఎలా అవతల వ్యక్తితో వ్యవహరించాలో అలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనే సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులలో మీకు ఉపకారం జరగడం కంటే మీ వల్ల ఇతరులకు ఉపకారం జరిగేటువంటి పనులే ఎక్కువగా ఉంటాయి. అది పరోక్షంగా తాత్కాలికంగా నష్టాన్ని ఇచ్చిన, ప్రత్యక్షంగా భవిష్యత్ కాలంలో ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనే అంశాన్ని గుర్తించాలి. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. మీలో ఇతరుల యొక్క లోపాలను గుర్తించే నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. కానీ వాటిని ప్రకటించడం అంత మంచిది కాదు. ప్రకటించడం ద్వారా వ్యక్తులు దూరం అవుతారు. తద్వారా మీకు రావాల్సిన సహాయ సహకారాలు అందకుండా పోతాయి. అందువలన వ్యక్తీకరణ కంటే వాటిని గుర్తించటం, వారి యొక్క శక్తిని అంచనా వేయడం, వారికి ఏ పని చెప్పినట్లయితే పని సక్రమంగా నెరవేరుతుందో అలాగా పని చెప్పడం, వారు చేసినటువంటి పనిని కూడా మీరు స్వయంగా సమగ్రంగా పరీక్షించుకోవడం అనే చర్యల ద్వారా వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మీరు అధిగమించగలుగుతారు. మీ నైపుణ్యాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. మాట్లాడేది తక్కువగా ఉండాలి, చేసే పని ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడడం ద్వారా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. వినేటప్పుడు కూడా ఎదుటివారు మాట్లాడే మాటలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాటలను అర్థం చేసుకోవడం కంటే మనుషులను అర్థం చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శరవణభవ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తుల నుంచి రావాల్సిన సహాయ సహకారాలు మీకు బాగా అందే అవకాశం ఉంటుంది. లక్ష్య సాధనా శక్తితో మీరు ప్రవర్తించగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దానిలో ఉండే లోపాలను గుర్తించి వారి యొక్క లొసుగులను ఆసరాగా చేసుకుని వారిని జయించడం మీకు సుసాధ్యం అవుతుంది. అందువలన ఆ నైపుణ్యాన్ని అంతని కూడా అక్కడ వినియోగించుకోవడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా వారం ద్వితీయార్థంలో కలిగేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయోజనాత్మకంగా ఉంటాయి. విశేషించి తరువాతి కాలంలో ఎక్కువ మేలు చేసేవిగా ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించండి. తండ్రి మొదలైనటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. అలాగే వచ్చిన సొమ్మంతా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందువలన మీరు నూతన గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ లేదా పిల్లల యొక్క విద్యా విషయంలో కానీ ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ఖర్చుల్ని మీరు సమర్థవంతంగా నెరవేర్చడం కోసం 4-5 మార్గాల్లో ధనాన్ని సమకూర్చి పెట్టుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. విద్యా విషయంలో కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టే ఖర్చు భవిష్యత్ కాలంలో వాళ్ళకి మేలు చేసేదిగా ఉంటుందనే సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇతరులకు ఉపకారం చేయడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ గౌరవాన్ని పెంపొందించే అవకాశం కూడా ఉంది. ధనుస్సు రాశి. ఈ రాశివారు తాము ఆచరించే పనులలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. మాట్లాడే తీరులో కూడా ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలున్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారికి అర్థం అయ్యేలాగా ప్రణాళికాబద్ధంగా మాట్లాడడం, వారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం, సహకారం చేయడానికి ప్రయత్నం చేయడం మొదలైనవి మీకు మేలు చేస్తాయి. సంతాన వర్గంలో వారు సాధించేటువంటి విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకండి. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు శత్రువుల వల్ల వచ్చేటువంటి అపకారం ఏదైతే ఉందో దాన్ని జయించడం కోసం వారం ద్వితీయార్థంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఇచ్చిన అప్పులు తిరిగి రావు సరికదా వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక రకంగా మీరు డబ్బు పెట్టి శత్రుత్వాన్ని కొనుక్కున్నట్టు అవుతుందన్నమాట. అలాగే స్నేహ సంబంధాల విషయంలో కూడా కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఇతరుల కోసం వారికి మేలు చేయడం కోసం మీ స్వప్రయోజనాలను కొంత దూరం పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది.
అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా మీ బంధువర్గీయుల నుంచి కానీ మిత్రవర్గీయుల నుంచి కానీ ధన సదుపాయాలు సమకూర్చి అట్టబెట్టుకుని ముందుగా తీసుకోకుండా పని అవసరమైనప్పుడు మాత్రమే, ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవడం ద్వారా మీ ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అలాగే ఆ ఖర్చు చేసేటువంటి ఖర్చులు కూడా మీరు స్వయంగా మీ చేతులతో చేయకుండా మీ యొక్క ఆత్మీయత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆ విషయం ముందు ఎక్కువ నైపుణ్యం గల వారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మాత్రమే ఖర్చు చేయించడం ద్వారా మీ ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. మాట్లాడే తీరు అపార్థాలను ఇవ్వకుండా ఉండడం కోసం ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. శరవణ భవ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీ యొక్క ప్రజ్ఞ వృద్ధి చెంది మీరు మాట్లాడే తీరు కూడా ఇతరులను ఆకట్టుకునేదిగా, ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి వచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపరచడం చాలా అవసరం. ఎందువలనంటే అది రావడంతో పాటుగా ఖర్చులు కూడా ఎదురుగుండా కనిపిస్తాయి. అనవసరం ఖర్చులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అవి వ్యర్థమైపోవడం ద్వారా సొమ్ము నష్టపోతారు. అందువలన మీరు సరి అయినటువంటి మార్గంలో ఆలోచన చేయడం, ఆత్మీయులతో సంప్రదించడం, ఆ విధంగా నిర్ణయాలు జరిగిన తర్వాత మాత్రమే, తప్పనిసరి అయినంత వరకు మాత్రమే ఖర్చులు చేయడం, తక్కిన సొమ్మునంతని కూడా భద్రపరచుకోవడం మంచిది. ఈ విషయంలో మీకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత మంచిది. అది డబ్బు రావడానికి ఉపకరిస్తుంది, ఆ డబ్బు నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా ఉపకరిస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదల అధికంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఆ పట్టుదల కొంతవరకు మీకు ఉద్రేకాన్ని పెంపొందించే అవకాశం కూడా ఉంది. ఈ సత్యాంశాన్ని గుర్తించి ఉద్రేకాలకు లోను కాకుండా, ఇతర వ్యక్తులను దూరం చేసుకోకుండా, తక్కువగా మాట్లాడుతూ మనస్సును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నియంత్రించుకోవడం విషయంలో ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ మీకు బాగా మేలు చేసే అవకాశం ఉంది. వ్యాయామాన్ని కూడా ఆచరించడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం నిరంతరం వ్యాయామ, ప్రాణాయామ, ధ్యానాలకు సావకాశాన్ని ఇస్తూ ప్రవర్తించడం వలన మీరు లక్ష్యాలను అధికంగా సాధించగలుగుతారు. వాహనాల విషయంలో నూతన వాహనాలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు వారం యొక్క ప్రారంభంలో కొంతవరకు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే ఆ వాహనం అనుకూలమైనది సాధించడం కోసం మీరు తప్పనిసరిగా విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. సంతాన వర్గంలో ముఖ్యంగా స్త్రీ సంతానం వారు ఎన్నో విజయాలు సాధించి మీకు ఆనందాన్ని పెంపొందించే అవకాశం కూడా ఉంది. వారు సాధించినటువంటి విజయాలను మీరు గుర్తించడంతో పాటు ప్రోత్సహించడం, అలాగే వారికి బహుమానాలను అందించడం మొదలైనటువంటి వాటి ద్వారా వారిలోని కృషిశీలతను పెంపొందించే అవకాశాలు మెరుగవుతాయి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. వాటి నిమిత్తమై మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని వాయిదా వేసుకోక తప్పదు. అలాగే వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. తద్వారా మీ గౌరవం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. దానివలన పరోక్షంగా మీ యొక్క పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందుతూ తద్వారా మీరు వృత్తి స్థానంలో అభివృద్ధిని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు చేసేటువంటి ఖర్చులలో చాలా వరకు ఇతరుల చేత మోసగించబడేటువంటి అవకాశం ఉంది. ఆ మోసగించబడడానికి కారణం ఏంటి అంటే మీలోని ఆశా లక్షణమే అని గుర్తించాలి. ఆశపడకుండా ఉన్న వారిని ఎవరూ మోసం చేయలేరు. కాబట్టి ఆశకు అలాగే దురాశకు లోను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా అవసరం. అందువలన తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా సరే తాత్కాలికంగా వేగవంతంగా తీసుకోకుండా దీర్ఘకాలికంగా ఆత్మీయులతో సంప్రదించి తరువాత మాత్రమే ఒక నిర్ణయానికి రావడం ద్వారా మీరు నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. వృత్తి స్థానంలో కూడా మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసినంత వరకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కానీ మీ స్వప్రయోజనానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చినా అక్కడ కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించడం అవసరం. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. మీకు సహకరించేవారు కూడా ఎక్కువగానే ఉంటారు.
అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా వ్యాపారస్తులైన మిత్రులు కావచ్చు, తల్లి తరఫున ఉండేటువంటి బంధువులు కావచ్చు, వీరంతా కూడా మీకు సహకరించడం ద్వారా సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు విద్యా విషయంలో కూడా లోతు తెలియకపోయినా విషయాన్ని వెంటనే గ్రహించడం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంటుంది. అందువలన ఎక్కువ విషయాలను సేకరించడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అంతేకాదు, మీరు పరీక్షల్లో కూడా విజయాలు సాధించడం విషయంలో ముందంజ వేస్తారు. మీకు సహకరించేవారు కూడా అధికంగానే ఉంటారు. నూతన విషయాలన్నింటినూ గ్రహించగలుగుతారు. అలాగే తండ్రి లేదా తత్సంబంధికుల విషయంలో కొంత గౌరవాదరాలకు అవకాశాలు ఉన్నాయి. ఆ గౌరవాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఆ ప్రయోజనాలని, ఆ పరిచయాలను మీరు కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. విశేషించి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. కానీ కొంతమంది మిమ్మల్ని ఆశ పెట్టడం ద్వారా కానీ, లేదా అప్పు అడగడం ద్వారా కానీ ఆ ధనము దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంది. అప్పు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఆశపడినట్లయితే నష్టపోయే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలని గుర్తించి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని అధికంగా చేసుకోవడం ద్వారా ఆ అనవసరం ఖర్చుల నుంచి, అప్పు ఇవ్వడం అనేటువంటి అంశాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. మీ స్వతంత్రంగా మీ శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా సంరక్షించుకోగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం, అలాగే సకాలంలో అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం, ఈ రెండు అంశాలను సక్రమంగా పాటిస్తూ క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా రక్షించుకోగలుగుతారు. వ్యాయామ ప్రాణాయామాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం సురక్షితంగా కాపాడుకోగలుగుతారు. మీ యొక్క ఆలోచన సరళి కూడా నియంత్రించడానికి ఈ వ్యాయామ ప్రాణాయామాలు చాలా బాగా ఉపకరిస్తాయి అనే సత్యాంశాన్ని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో మీరు బద్ధకించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ బద్ధకాన్ని జయించడానికి కూడా వ్యాయామ ప్రాణాయామాలు బాగా ఉపకరిస్తాయి. బద్ధకం అనేటువంటిది తాత్కాలికంగా పెద్ద నష్టం కలిగించిందిగా కనిపించకపోయినా దీర్ఘకాలికంగా చూసినప్పుడు ఎక్కువ నష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అందువలన తప్పనిసరిగా మీరు ఆ బద్ధకాన్ని విడనాడి వ్యాయామ ప్రాణాయామాలు చేయాల్సిన అవసరం ఉంది. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. గతంలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది, ఆత్మీయులు పెరుగుతారు. బంధుమిత్రులతో కూడా మీరు అనుకూలంగా దగ్గరగా వ్యవహరించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా నూతన ప్రదేశాలను దర్శించడానికి వెళ్ళగలుగుతారు. స్త్రీజన సహకారం మీకు చాలా బాగుంటుంది. ఆ సహకారం వల్ల మీరు సాధించేటువంటి విజయాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంటాయి. అయితే ఆలోచన సరళిని కొంత నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాయామ ప్రాణాయామాలు చేస్తూ ఉండడము, అలాగే శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండడము ఆలోచన విషయంలో మేలు చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒక 108 సార్లు శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్లయితే అది సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం శ్రీదత్త శరణమమ, క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాలు బాగా ఉపకరిస్తాయి. గౌరవం కోసం మీరు చేసేటువంటి ఖర్చులు తాత్కాలికంగా గౌరవాన్ని ఇచ్చినట్టు కనిపించినా దీర్ఘకాలికంగా నష్టపరిచే అవకాశం ఉంది. అందువలన గౌరవం అనేటువంటిది ధనం ఖర్చు చేయడం ద్వారా వచ్చేది గౌరవం కాదు. అది ధనానికి వచ్చేటువంటి గౌరవం తప్ప మీకు వచ్చే గౌరవం కాదు. మీ యొక్క ప్రవర్తన ద్వారా, సహకారం చేసే మీ స్వభావం ద్వారా మాత్రమే మీరు గౌరవాన్ని ఆశించాలి తప్ప ధనాన్ని గౌరవం కోసం ఖర్చు చేయకూడదు. ఈ సత్యాంశాన్ని కూడా గుర్తించండి. అలాగే వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాల వల్ల మీరు నష్టపోవడంతో పాటుగా ఇతరులను కూడా నష్టపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ పనులలో ఆలస్యం వలన వ్యతిరేకతలను తెచ్చుకునే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపిస్తూ సకాలంలో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు గతంలో చేసినటువంటి అప్పులు తీర్చుకునేటందుకు అనుకూలమైన సమయం, అలాగే రావాల్సిన బాకీలు కూడా వసూలు అయ్యేటువంటి సమయం. అయితే అది మీకు సరైన సమయంలో రావడం కోసం, వచ్చిన డబ్బు సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి.
మీ దగ్గర డబ్బు కనుక అట్టే పెట్టుకున్నట్లయితే చివరి పైస వరకు ఖర్చు చేసేటువంటి స్వభావంతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు వీలైనంత వరకు ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేయించడం మంచిది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సంరక్షణలో ధనాన్ని ఉంచడం మంచిది. ఆ విధంగా సంరక్షించుకున్నట్లయితే మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు, లక్ష్యాలను బాగా నెరవేర్చుకోగలుగుతారు, సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ ఊహాశక్తి అధికంగా ఉంటుంది. అందువలన ఈ ఊహతో ఏం చేయగలుగుతారు అంటే సమస్యల యొక్క పరిష్కారాలను గుర్తించగలుగుతారు. అందువలన మీ సమస్యలతో పాటు ఇతరుల యొక్క సమస్యలను కూడా అధిగమించేందుకు మీ ఊహాశక్తి ఉపకరిస్తుంది అనే సత్యాంశాన్ని గుర్తించండి.